సునకం అంటే విశ్వాసానికి ప్రతీక అంటాం. అయితే ఇది ఒకప్పటి మాట అనే పరిస్థితులు వచ్చాయి. సునకం అంటే క్రూరత్వానికి ప్రతీక అని చెప్పుకునే దుస్థితి దాపురించింది. వీధి కుక్కలు సృష్టిస్తున్న వీరంగం అలాగే ఉంది. ఇప్పుడు రోజు ఏదో ఒక చోట వాటి దాడుల గురించి వినాల్సిన పరిస్థితి తలెత్తింది. లెక్కలు కూడా అలాగే ఉన్నాయి. దేశంలో ప్రతి గంటకు 60 మంది చిన్నారులు కుక్క దాడులకు గురవుతున్నట్లు లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ కథనం తెలిపింది. జంతువులు చేసే ప్రతి 4 దాడుల్లో 3 సునకాలవేనని వెల్లడించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరణాల సంఖ్యలో తక్కువ చెప్పిన కుక్క కాట్లు ఏటా 22 లక్షల వరకు ఉంటున్నాయంది. మరి ఎందుకు ఈ దుస్థితి? కుక్కల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్న దాడులు ఎందుకు పెరుగుతున్నాయి? సునకాల దాడులను అరికట్టాలంటే ఏం చెయ్యాలి? తోడేళ్ల మందలా సంచరిస్తాయి. ఆ ప్రాంతం తమదే అయినట్లు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అవి ఉన్న ప్రాంతం నుంచి నడవడమే తప్పైనట్లు దాడి చేస్తాయి. ద్విచక్ర వాహనం మీద ఉన్నాం అనే భరోసాతో ప్రయాణిస్తున్నా వెంబడిస్తాయి. ఇది దేశంలోని అనేక ప్రాంతాల్లో వీధి కుక్కలు సృష్టిస్తోన్న వీరంగం. ప్రతిరోజు వీటి దాడులు సాధారణంగా మారిపోయాయి. ముఖ్యంగా చిన్నారులు వీటికి ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. వారం క్రితం హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతంలో 4 ఏళ్ల బాలికపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. 2030 నాటికి రేబీస్ రహిత దేశంగా అవతరించాలన్న భారత ప్రణాళికలు ఎంత గట్టిగా అమలవుతున్నాయో చెబుతోన్న పరిణామాలివి. భారతదేశంలో కుక్క కాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో లాన్సెట్ ఇన్ఫెక్షన్ డిసీజ్ కథనంలో వివరించింది. దేశంలో జంతువులు జరిపే ప్రతి 4 దాడుల్లో 3 కుక్కల వల్లనే అని తెలిపింది. కుక్క కాటుతో సంభవించే రేబీస్ వ్యాధి వల్ల ఏటా 5700 మంది చనిపోతున్నట్లు వివరించింది. దేశంలో ప్రతి గంటకు 60 మంది చిన్నారులు కుక్క దాడులకు గురవుతున్నట్లు తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కుక్క కాట్లకు సంబంధించి 2 రోజుల క్రితం లోక్సభలో వెల్లడించిన గణాంకాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 2024లో దేశంలో 22 లక్షల కుక్క కాటు కేసులు, 37 మరణాలు నమోదైనట్లు తెలపడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందనే అభిప్రాయాలు కలవరపెడుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ కూడా కుక్క సహా జంతువుల దాడులు, మరణాలు, రేబీస్ నిరోధక వ్యాక్సినేషన్ గురించి 2022 మార్చి నుంచి 2023 ఆగస్టు వరకు సర్వే నిర్వహించింది. 15 రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లో జరిగిన ఈ సర్వేలో సుమారు 79,000 ఇళ్లకు వెళ్లి 3 లక్షల మందికి పైగా ప్రశ్నించింది. ఇక్కడ కూడా జంతువులు చేసే ప్రతి 4 దాడుల్లో 3 కుక్క కాట్లు ఉన్నట్లు తేలింది. 2,000 మంది జంతువుల దాడికి గురైనట్లు తెలపగా అందులో 1,576 మంది కుక్క కాటు బాధితులే. ఈ గణాంకాలు కూడా దేశంలో వీధి కుక్కల బెడద ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడుతోంది. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం మేలుకోవాల్సిన అవసరాన్ని ఈ లెక్కలు చాటి చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కుక్కల్ని మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. జనరల్గా ఒక కుక్క మనకు ఎదురుగా వచ్చినప్పుడు దాన్ని కళ్ళు పెట్టి చూడకూడదు. అట్లాగే దాన్ని ఎదురుగా వచ్చినప్పుడు కూడా దాన్ని చూడకూడదు. కొన్ని సందర్భాల్లో అది పిల్లలతో ఉన్నప్పుడు కానీ, తర్వాత అన్నం తింటున్నప్పుడు కానీ, అట్లాంటి సందర్భాల్లో వాటిని డిస్టర్బ్ చేయకూడదు. జనరల్గా అవి మనల్ని ఎప్పుడు కూడా కావాలని చేయవు. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు కానీ వీళ్ళు కానీ కొంచెం దాన్ని బెదిరించినట్టు చేసినప్పుడు అవి తిరగబడి ఎదురుదాడి చేయడానికి వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి అంటే ర్యాబీస్ లాంటి రోగం ఉన్నప్పుడు మాత్రము అవి వాటి యొక్క ర్యాబీస్ లక్షణం ఏంటి అంటే అది పిచ్చిగా ప్రవర్తిస్తూ కనిపించిన వాళ్ళందరికీ కాటేయడం జరుగుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే కుక్క కాట్లకు సంబంధించి గతంలో కలిచివేసే అనేక ఘటనలు జరిగాయి. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ బాగంబర్పేటలో సునకాల దాడిలో 4 ఏళ్ల బాలుడు చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీకాకుళం జిల్లా జీసెగడ మండలంలో మంచంపై నిద్రిస్తోన్న 16 నెలల పసిపాపను గొంతుపట్టి ఈడ్చుకెళ్లి హతమార్చాయి. గతేడాది చిత్తూరులో ఓ పిచ్చి కుక్క దాడిలో ఒకే రోజు 41 మంది బాధితులుగా మారారు. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ ఇదే తరహా సంఘటనలు జరిగాయి. హైదరాబాద్లోనే గతేడాది తొలి 3.5 నెలల్లో 9,000 మందికి పైగా సునకాల ఘాట్లకు బాధితులయ్యారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఇవి వీధుల్లో మందలుగా సంచరిస్తూ తరచూ దాడులు చేస్తున్నాయి.
దేశంలో సుమారు 2 కోట్ల శునకాలు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు ఐసీఎంఆర్, ఢిల్లీ ఎయిమ్స్ గతంలో జరిపిన సంయుక్త అధ్యయనంలో తేలింది. ఆ సంఖ్య అంతకు 3 రెట్లు ఎక్కువ ఉంటుందని ఇతర పరిశీలనలు చెబుతున్నాయి. శునకాల సంఖ్య ఇంతలా పెరిగిపోవడానికి కారణం వాటి జనాభాను అరికట్టే చర్యలు అంతంత మాత్రంగా ఉండటమే. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల అధికారులు వీధి కుక్కలన్నింటికీ రేబిస్ టీకాలు వేయించాలి, సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి. అయితే కోర్టు ఆదేశాల అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలున్నాయి. భాగ్యనగరంలోని 4 లక్షల శునకాల్లో గతేడాది నాటికి 3వ వంతు వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు జరగలేదని అంచనా. ఏ డాగ్ వ్యాక్సిన్ అయింది, ఏ డాగ్లో వ్యాక్సిన్ కాలేదు అనేటువంటి టెక్నాలజీని కూడా డెవలప్ మనము యూటిలైజ్ చేసుకుని దీంట్లో ఉపయోగించి చేయించలేనటువంటి కుక్కలకి వ్యాక్సిన్ మనం మళ్ళీ చేసినట్టయితే ఈ యొక్క ర్యాబీస్ వ్యాధిని అరికట్టవచ్చు. అట్లాగే కుక్కలను కూడా వేసవిలో మంచి వాతావరణంలో పెంచడానికి వాటిని రక్షించవచ్చు. అయితే ఇవి చేసేటప్పుడు ఈ వ్యాక్సిన్ యొక్క కోల్డ్ చైన్ కూడా మెయింటైన్ చేయాలి. ఆ కోల్డ్ చైన్ వ్యాక్సిన్ ఉత్పత్తి అయినప్పటి నుంచి వ్యాక్సిన్ ఎనిమల్ శరీరంలోకి వెళ్ళేంత వరకు కూడా ఆ చల్లదనం ఎంతైతే మెయింటైన్ చేయాలో అంతవరకు అది మెయింటైన్ చేయాలి. కొన్నిసార్లు ఇది లోపించినప్పుడు ఆ కోల్డ్ చైన్లో గ్యాప్స్ వచ్చినప్పుడు కూడా ఆ వ్యాక్సిన్ ఇచ్చినా కూడా అది పనిచేయలేకపోవడం, ఆ వ్యాధి ఇంకా ఇతరులకు ఈ కోల్డ్ చైన్ అనేటువంటిది సరిగ్గా మెయింటైన్ చేయాలి. కోల్డ్ చైన్ మెయింటైన్ అంటే వ్యాక్సిన్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో ఉత్పత్తి అయిన ప్రాంతం నుంచి వెళ్ళి కుక్క శరీరంలోనికి వెళ్ళేంత వరకు వాటి కోల్డ్ చైన్లో ఎక్కడ కూడా తేడా రాకూడదు. ఆ తేడా వచ్చినప్పుడు ఏంటంటే ఆ మనం వ్యాక్సిన్ ఇస్తాను అనుకుంటున్నాం, కానీ మనము దానికి నిజంగా రోగము మనమే ఇచ్చినటువంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. కుక్కల బెడద చాలా వరకు జీవ వ్యర్థాలు, వృధా ఆహారం కాస్త ఎక్కువ లభించే నగరాలు, పట్టణాల్లో ఉంటుంది. ఇవి ఫంక్షన్ హాళ్లు, మార్కెట్లు, కబేళాల వద్ద లభిస్తాయి. అక్కడ కొరత ఏర్పడినప్పుడు శునకాలు జనావాసాల వైపు తరలి వస్తున్నాయి. ఆ సమయంలో చేతిలో సంచితో వెళ్లే ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. పెద్దవారైతే ఎంతో కొంత తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే చిన్నారులైతే తప్పించుకునే విచక్షణ వారికి ఉండదు. దీంతో ప్రతిఘటించలేక తీవ్రంగా గాయపడుతున్నారు. అది ఒక్కోసారి ప్రాణాలు పోయేదాకా వస్తోంది. అందువల్ల మాంసం, ఆహార పదార్థాలు ఇష్టారీతిన పడేయకుండా చూడాలి. వీటి ద్వారా కొంతమేర ఫలితం ఉంటుంది. సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలి. కుక్కల దాడులు ఎండాకాలంలోనే ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. తీవ్ర వేడిమి, ఆహార కొరత వల్ల ఎండాకాలంలో కుక్కలు మరింత వెర్రెత్తిపోయి కనిపించిన వారిపై విరుచుకుపడతాయని పశు వైద్యాధికారులు వివరిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఉదాసీనత కూడా వీధి కుక్కల సంతతిని ఇబ్బడి ముబ్బడి చేస్తూ ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించేలా చేస్తోంది. వీధి కుక్కలను బంధించి సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు జరిపించడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. లోకల్ సర్కిల్స్ స్వచ్ఛంద సంస్థ గతంలో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా 79% మంది ప్రజలు నివాస ప్రాంతాల్లో వీధి కుక్కల బెడదపై ఆందోళన వెలిబుచ్చారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్ టీకాల కొరత వేధిస్తోంది. దీనివల్ల చాలా మంది బాధితులు నాటు వైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందుకే దేశీయంగా 2030 నాటికి రేబిస్ ను నియంత్రించాలన్న లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వాలు ఇతోధికంగా నిధులు కేటాయించి శునకాల సంతాన నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలి. ఈ వేసవిలోనే పిల్లలకి కానీ వీళ్ళందరికీ 5 నుంచి 9 లోపున్న పిల్లలు ఎక్కువగా వేసవిలో బయట ఆడుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే స్కూల్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి ఆ టెంపరేచర్కి ఇండ్లలో ఫ్యాన్కి ఉక్కపోతకి బయటకు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఇష్టపడతారు, ఆడుతూ ఉంటారు అనమాట. సో దీనివల్ల ఎక్కువగా సమ్మర్లోనే ఎందుకు కుక్క కాటుకు అవుతాయి అనంటే ఒకే టైంలో బయటకు రావడం, సమ్మర్లో కుక్కలు కూడా బయటనే ఉండడం, వీధులలోనే ఉండడం, అదేవిధంగా పిల్లలు కూడా వీధిలోనే ఆడుకోవడం వల్ల ఎక్కువగా వాటికి ఆస్కారం దొరుకుతుంది. అంటే కరిసేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వీధి కుక్కలకు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడంలో ఉన్న సవాళ్లు కూడా అవి వేగంగా జరగకపోవడానికి కారణమవుతున్నాయి. ఒక్కో శునకానికి శస్త్రచికిత్స చేయటానికి సుమారు 1700 రూపాయలు ఖర్చవుతోంది. ప్రభుత్వాలు మాత్రం నిధులు కేటాయించడం లేదు. పైగా కేటాయించిన కొన్ని ప్రాంతాల్లోనే అవి చేయాల్సి వస్తోంది. దీనికి తోడు శునకాలను బంధించడంలో జంతుహింస ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడాలి. తరలింపులో కుక్కలకు హాని జరిగితే తమ ఉద్యోగాలకు ఏ ప్రమాదం వస్తుందో అని ఉద్యోగులు భయపడుతున్నారు. ఇలా వివిధ కారణాలతో అధికార యంత్రాంగం సంతాన నియంత్రణ
సంబంధించిన శస్త్రచికిత్సలు చేయడానికి కాస్త వెనకడుగు వేస్తున్నారు. అయితే గతంలో కామారెడ్డి జిల్లాలో అధికారులు కాస్త చొరవ తీసుకుని ఇలాంటి చికిత్సలపై 4 నెలలు శిబిరం నిర్వహించారు. ఇలాంటి చొరవ అందరూ అధికారుల్లో పెరిగితేనే వేసవికి ఇంకా 2 నెలలు ఉన్నా తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు పెరుగుతున్నాయి. అదే సమయంలో కుక్క దాడుల గురించి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి అధికార యంత్రాంగం కుక్కల కట్టడిపై ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి. వాటి సంఖ్య ఎక్కడ ఎక్కువగా ఉందో గుర్తించి పట్టుకొని పునరావాస కేంద్రాలకు తరలించాలి. సంతాన నియంత్రణ ఆపరేషన్లు జరిపించాలి. విరివిగా రేబిస్ టీకాలను వేయించాలి. ఇందుకు ప్రభుత్వాలు కూడా విరివిగా నిధులు కేటాయించాలి. ప్రజలు, పౌర సమాజం కూడా స్వీయ చర్యలు చేపట్టాలి. మాంసం, ఆహార వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా చూడాలి. కుక్కలు ఉండే చోట నుంచి చిన్నారులు వెళ్లాల్సి వస్తే తప్పకుండా పెద్దలు తోడుగా ఉండాలి. ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటేనే కుక్కల దాడిని అరికట్టేందుకు వీలు కలుగుతుంది.